హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్లు మీ ప్రియా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మేము ఫ్రైడే రోజు సిద్దిపేట సంతోషి మాత టెంపుల్కి వెళ్ళాము. సో ఆ వీడియో అన్నమాట ఈ వ్లాగ్. ఆ రోజు మేము ఆటోలో అయితే వెళ్ళాము టెంపుల్కి. వెదర్ అయితే ఆ రోజు చాలా బాగుండే. శుక్రవారం ఫ్రైడే రోజు సంతోషి మాత టెంపుల్కి ఓడి బియ్యం పోయడానికి వెళ్ళాం అన్నమాట. పబ్లిక్ అయితే చాలా రష్ ఉన్నారు అక్కడ టెంపుల్లో. సో గైస్ చూడండి ఎంత రష్ ఉన్నారో. నార్మల్గా ఈ శ్రావణ శుక్రవారం కాకుండా నార్మల్ ఫ్రైడేస్లలో ఇలా జనాలు రష్ ఏముండదు. బట్ ఇక్కడ శ్రావణ శుక్రవారం మాత్రమే చాలామంది జనాలు వస్తారన్నమాట. సో ఇక్కడ పూజలు అన్నీ జరుగుతాయి. పసుపు బొట్టు అండ్ అలా అందరూ ఇచ్చుకుంటారన్నమాట. లేడీస్ ప్రసాదం పెడుతున్నారు. శనిగల ప్రసాదం అయితే పెట్టారు ఇక్కడ. శనిగలు అంటే ఇక్కడ గుడాల్లాగా అన్నమాట. అండ్ నెక్స్ట్ చాలామంది వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అమ్మవారికి శారీస్ ఒడిబియ్యము అలా పెడుతూ ఉంటారన్నమాట. చాలా రష్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కొంచెం దూరంలో కొంచెం అక్కడే కానీ లోపల హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మేమైతే లైన్ కట్టాము. ఇంకా లైన్ చాలా చూడండి ఎంత రష్ ఉందో. అండ్ ఇక్కడనైతే అర్చన టికెట్ ఇస్తున్నారు ఇతను. అండ్ కొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా వాళ్ళు మనం ఇక్కడ పంతులు గారు రాసుకొని కథనైతే స్టార్ట్ చేశారు, సంతోషి మాత కథను. సో ఆల్రెడీ దర్శనమైన వాళ్ళు ఇక్కడ కూర్చొని వింటున్నారన్నమాట. చూడండి గాయస్, చాలా పెద్దవాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ శుక్రవారం రోజు ఇలా దర్శించుకుంటే అన్నీ మంచి జరుగుతాయని నమ్మకం అన్నమాట. సో మేము కూడా ఎప్పుడు వెళ్తాము, అలాగే ఈసారి కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము గైస్. మీరు సిద్దిపేటలో ఎవరైనా ఉంటే ఈ టెంపుల్ని చూసారా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. అండ్ లోపల అయితే ఇలా వ్రతాలు చేసుకుంటున్నారు, నోము పైన కూర్చున్నారు జంటలుగా. నేను వీడియో తీయడానికే ట్రై చేశాను. చూడండి ఇక్కడ అన్ని దానికి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ వాళ్ళు ఇస్తారు, మనీ ఇవ్వచ్చు, లేదంటే మనం కూడా తీసుకెళ్ళి పూజ చేసుకోవచ్చు అన్నమాట. టెంపుల్లో అయితే ఇలా లైన్ చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. చాలా అంటే చాలా అండి, రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మేము ముందైతే అక్కడ అర్చన టికెట్ అండ్ శారీ టికెట్ తీసుకొని టికెట్ తీసుకుంటేనే ఇక్కడ లోపల ఆ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఒకరు ఉంటారన్నమాట, చూస్తారు. సో అక్కడ ఒడిబియ్యం పోసి అమ్మవారికి ఆ శారీ ఇవ్వాలన్నమాట. ఎంత పీస్ఫుల్గా ఉంటుందో గైస్. అసలు అయితే ఈ దర్శనం చేసుకున్నంతసేపు అసలు ఎలాంటి ఆలోచనలు ఏముండవు. అండ్ ఇక్కడ చూడండి, మీరు కూడా మొక్కుకోండి గైస్. దీపం హారతి పంతులు గారు చూడండి ఎంత క్లియర్గా ఎంత మంచిగా ఉందో. సంతోషి మాతనైతే ఇలా వెలుగు వస్తుందన్నమాట చూడగానే మొహంలో. ఇక్కడే గైస్, ఇక్కడ కొంచెం అక్కడ దర్శనం చేసుకున్నాక ఇందాక చూపించాను కదా, ఆ దర్శనం కంప్లీట్ అవ్వగానే అంతకుముందు వేరే సైడ్ పెట్టిన వాళ్ళు, బట్ ఈసారి అయితే ఇక్కడ పెట్టినారన్నమాట. అందరు రోడ్ బియ్యం పోసుకుంటూ శారీస్ సమర్పించి బయటకు వెళ్ళాలన్నమాట. ఒక్కొక్కరు ఇక్కడ లైన్గా ఉండమని చెప్తున్నారు ఇక్కడ ఉండే వాళ్ళైతే. మేమైతే మొత్తం కంప్లీట్ చేసేసుకొని వచ్చేసాము. అండ్ ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే శ్రావణ మాసంలో. అండ్ సంతోషి మాత దగ్గర పులుపు ఉండదు కాబట్టి కర్డ్ అవేమి ఉండవు, బట్ 2-3 టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉంటాయి. అండ్ హోమంలో కూర్చున్న వాళ్ళకి స్పెషల్ లంచ్ ఉంటుందన్నమాట. అండ్ మేము చాలా టైం వెయిట్ చేసి లంచ్ చేసేసి వచ్చేసామన్నమాట. అండ్ చెప్పాను కదా మీకు కొంచెం దూరంలో ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుందని, అది ఇదన్నమాట. అండ్ నవగ్రహాల టెంపుల్ అన్నమాట. అంటే టెంపుల్ కాదు, అక్కడే చిన్నగా అట్లా పెట్టారన్నమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ దర్శనమైన వాళ్ళు కూర్చున్నారు. ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా. అండ్ టెంపుల్ కూడా చాలా 2-3 టైప్స్ ఉంటాయి.
మేమైతే ఫ్రైడేని ఇలా అమ్మవారి సెలబ్రేట్ టెంపుల్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎక్కడ టెంపుల్కి వెళ్ళారనేసి కామెంట్ సెక్షన్లో చూడండి కామెంట్ గైస్ ఎంత చేయండి. బాగుందో అమ్మవారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్.